ఏమీ జరగదు, ఏమీ లేదు మాట్లాడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో నిద్రపోతాడు అంటే నాకు బాబాయ్ గుర్తొస్తున్నాడండి. గుండెపోటు బాబాయ్ గుర్తొస్తున్నాడు. నిజమే, గుండెల్లో నిద్రపోతున్నాడేమో. నాకు పవన్ నిద్ర తక్కువ పోతా ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి. గుండెల్లో అంటే మా బాబాయ్ గుర్తొస్తా ఉన్నాడు. శ్రీకాంత్ గారు మాకు బాబాయ్ గుర్తొస్తా ఉన్నాడు. సాల్వే గాని శ్రీకాంత్ గారు ఒక్క క్వశ్చన్. శ్రీకాంత్ గారు సార్, శ్రీకాంత్ గారు నాయకుడు ఆల్రెడీ చెప్పాడు. మేము పదే చెప్తా ఉన్నాం, ప్రతి డిబేట్ లో పదే మేము చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేశారని నేను చేయను అని పదే చెప్తా ఉన్నారు. తప్పు చేశాడు బయటికి తీసుకొని వస్తున్నారు. అయిపోయినాక నేను చెప్తాను. ఇది ఏది కాదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అయిపోయింది కదా, చెప్పమంటారా? అయిపోయింది కదా సార్. సార్ అయిపోయింది కదా, సార్ అయిపోయింది కదా నేర్చుకోండి సార్. ఇప్పుడు గౌరవం ఇచ్చేది నేర్చుకోండి. గౌరవాల గురించి మీరు మాట్లాడాలి మహాప్రభు, గౌరవాల గురించి మీరు మాట్లాడాలి. కానీ చాలా గౌరవం ఇచ్చారు సార్. మహిళలకు గౌరవం అంటే మంచి పాయింట్ సార్. అసలు మీ పార్టీ చెప్పాలి సార్ మహిళలకు గౌరవం గురించి. తమరు చెప్పాలి సార్ ప్రవచనాలు మహిళలకు గౌరవం గురించి. మహిళలకు గౌరవం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలి. మేమేమన్నా అంటే అన్నా ఉంటారు సార్, ఏమన్నా అంటే అన్నా ఉంటారు. మహిళల గౌరవం గురించి మీరు మాట్లాడాలి, వినాలి. ప్రసన్న కుమార్ రెడ్డికి చెప్పండి సార్, మహిళల గౌరవం ఇవ్వమని. నెల్లూరు వెళ్ళి మీ ప్రసన్న కుమార్ రెడ్డికి చెప్పండి మహిళల గౌరవం ఇవ్వండి. తాడేపల్లి చెప్పండి, తాడేపల్లి ఇంట్లో ఖాళీగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి చెప్పండి. తాడేపల్లి ఇంట్లో ఖాళీగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి చెప్పండి మహిళలకు గౌరవం ఇవ్వని. తాడేపల్లి ఖాళీగా కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. నెల్లూరు వెళ్ళి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే చెప్పండి. కొద్దిగా ఆగండి. నేను చెప్పేంత వరకు వినండి. నేను చెప్పేంత వరకు విన్నాక మీరు మాట్లాడాలా, మేము వినాలి. పట్టండి, మీరు చెప్పండి మీ విషయాలు. మళ్ళీ మీరేమున్నా కూడా వర్మ గారు, నేనేం చెప్తున్నానంటే, వీరు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎక్కి దయాసుల మీద పవన్ కళ్యాణ్ గారు గొంతి పిసుకు చంపుతానంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడుతున్నారు. నిన్న ఏం చేశారు, లాస్ట్ కు మహిళలే చంపుతున్నారు జనాల్ని. మనం కాళహస్తిలో చూసాం, మహిళలే చంపేస్తున్నారు జనాల్ని. పక్కన డ్రైవర్లని, అనుగుల్ని, అనుమాయుల్ని. మహిళలకు గౌరవం ఇచ్చేది నేర్చుకోండి. ఈ రోజు ఎంత బాధపడ్డారనే విషయం చూడాలి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ సిట్టు ఎంక్వైరీ చేసిన వరం గారు, సిట్టు ఎంక్వైరీ చేసినా ఏది చేసినా చట్టానికి మా పార్టీ నాయకులు అందరూ కూడా కట్టుబడి ఉంటారు. చట్టము ఏ విధమైన చర్యలు తీసుకున్నా